వరలక్ష్మి గారి కెరియర్ లో ఈ సినిమా ఎన్నో సినిమా? ఈ మదగజ రాజా వచ్చి యాక్టింగ్ చేసిన టైంలో యాక్టింగ్ టైమే వస్తుంది. అంటే ఏ సినిమా అది? ఎప్పుడు నేను 2 ఆన్సర్లు తెలుసా మీకు? మరి అంత ఆప్షన్లు ఎందుకు అడుగుతున్నారు? నో గెసెస్. థర్డ్ మూవీ క్లోజ్. దట్ మీన్స్ 2. వెరీ గుడ్. మై సెల్ఫ్ హేమా మాలిని, కమ్ హియర్. షీ గెట్స్ టు లాంచ్. ఈ మధ్య ఎక్కడ చూసేసిందంటారా? ఓకే, అందరికీ నమస్కారం. స్పీచ్ కాదు. ఓకే, ఫస్ట్ అడ్రస్ చేసి తర్వాత మనం అయితే ఓకే సారీ. సో నా క్వశ్చన్ ఏంటంటే మదగజ రాజాకి మీనింగ్ ఎవరికైనా తెలుసా? సీరియస్ గానా? ఆయన చేయట్లేదు. ఎవరు సురేష్ గారు చెప్పండి. సురేష్ గారికి మైక్ అక్కర్లేదు. చెప్పండి. టైటిల్ మీదేనా? అయితే మీకు చెప్పే అర్హత లేదు. మీరు పార్ట్ ఆఫ్ టీమ్ అయిపోయారు. తెలుసా ఎవరికైనా? సరే, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. అవును, కరెక్ట్. నేను చెప్పాను, తెలుసు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు చెప్పారు. ఎలా అంటే సురేష్ గారు ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సురేష్ గారికి ఇవ్వట్లేదు మనం. ఇవ్వట్లేదు. ఆయన ఆల్రెడీ టైటిల్ కొనుక్కున్నప్పుడు దాని మీనింగ్ అయితే తెలుసుకుని ఉంటారు. అది అన్యాయం అవుతుంది కాదా? ఇప్పుడు ఎవరెవరు చెప్పినట్టయితే? ఇప్పుడు నాకు తెలిసి సురేష్ గారితో పాటు ముగ్గురు చెప్పినట్టు. అయితే ముగ్గురు రండి ప్లీజ్. 1 2 3. ఇంకో క్వశ్చన్ లేదు, ముగ్గురు రండి. యాక్చువల్లీ ఐ వాంట్ ఆల్ 3 ఆఫ్ యూ. లేదు, నెక్స్ట్ వచ్చే సాంగ్ స్పెషల్ సాంగ్. ఈ సినిమాకి సెంటర్ అట్రాక్షన్ కాబట్టి ఒక్కళ్ళు లాంచ్ చేస్తే బాగోదు, కొంచెం బలంగా ముగ్గురు. 3 పేర్లు మదగజ రాజా. ఎస్. తెలుగులో కూడా ఆ సక్సెస్ ని రిపీట్ చేయడానికి వస్తున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గారికి అండ్ అంజలి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ టు ఇన్వైట్ ఆర్ బోత్ బ్యూటిఫుల్ లేడీస్, జెమినీ కిరణ్ సార్ ని ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ ద ప్రెస్టీజియస్ బ్యానర్ ద్వారా రూపొందించబడిన ఈ సినిమా మన ముందుకి రాబోతున్న సందర్భంగా జెమినీ కిరణ్ గారి చేతుల మీదుగా వెల్కమ్ టు వరలక్ష్మి గారు అండ్ అంజలి గారు. థ్యాంక్ యూ. సంక్రాంతికి ఇక్కడ తెలుగులో ఒక హీరో, 2 హీరోయిన్స్ సూపర్ హిట్ సినిమా వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. అలాగే తమిళ్లో కూడా ఇది సూపర్ హిట్. ఇప్పుడు ఇక్కడ సంక్రాంతికి మనకి తెలుగులో ఒక హీరో, 2 హీరోయిన్తో సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారు వచ్చి సూపర్ హిట్కి వచ్చారు. అలాగే ఇక్కడ విశాల్, ఇక్కడ ఇక్కడ 2 హీరోయిన్, ఇక్కడ కూడా సూపర్ హిట్ కొట్టారు. తమిళ్లో సూపర్ డూపర్ హిట్. ఇక్కడ కూడా అలాగే అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ కూర్చోండి కంఫర్టబుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే లుక్ ఎలైక్స్ లాగా, థింక్ ఎలైక్ లాగా ఉంటారు కదా, అలాగా మీరిద్దరు జస్ట్ అక్క చెల్లెల్లాగే ఉన్నారు అనమాట. ఇప్పుడు ఎవరు అక్క ఎవరు చెల్లిది వద్దు, అంత డెప్త్గా వద్దు కానీ. బట్ మీ ఇద్దరి కెమిస్ట్రీ, ఐ మీన్ మీరిద్దరు ఇంత చక్కగా బాండ్ అయినట్టు మాకు ఇప్పుడు కనిపిస్తుంది, ఈవెన్ ఆఫ్టర్ 12 years. బట్ ఆన్ సెట్స్ కూడా ఇలా బిల్డ్ అయిందా దిస్ బాండింగ్ అండ్ ఆల్? ద ఫస్ట్ టైం వి మెట్ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్. యా. సో అప్పటి నుంచి ఇట్లానే ఉంది. ఫ్రమ్ ద టైమ్ వి మెట్ బోత్ ఆఫ్ us realized that ఇద్దరు వచ్చి తెలుగులో వాడేది మాట్లాడుతూ హాయిగా టాకిటివ్ గా ఉన్నాం. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ నథింగ్ హస్ చేంజ్డ్. ఇద్దరిలో కామన్ విషయం ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది. మైండ్ వాయిస్ లేదు. అంటే ఇద్దరు ఏదైనా మాట్లాడాలంటే అని ఒకేసారి నోరు తెరుస్తారు. నోరు తెరవ గట్టిగా మాట్లాడతాం. సో ఓవర్లాప్ లో వెళ్తుంటాయి డైలాగ్స్. ఓకే, కానీ ఇందాక మీరు ఆ క్వశ్చన్ అడిగినట్టు మీది మీ కెరియర్లో సెకండ్ ఫిల్మ్ ఇది. అంటే యు ఆర్ వెరీ ఎర్లీ ఆఫ్ యువర్ కెరియర్ కదా. సో అప్పటికి అంజలి గారు ఐఎమ్ షూర్ చాలా హిట్స్ ఇచ్చేసి చాలా సినిమాలు కూడా చేసి ఉన్నారు కాబట్టి సీనియర్. ఆ విధంగా ఏమన్నా ర్యాగింగ్ జరిగిందా? ర్యాగింగ్ అయితే ఏం లేదు, బట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. ఓకే. సో బికాజ్ ఆబ్వియస్లీ ఒక కమర్షియల్ సినిమా అనేది వచ్చి ఫస్ట్ టైం నాకు కమర్షియల్ సినిమా అయితే ఇదే. And she was already established. Oh, no. And of course I learned how she was to perform, or how to oka heroine ga ela cheyalani naaku assalu em telidu. So I think that I learned completely from Anjali. I have to thank her for that. Ee chair naaka
నాకు కూడా చేరేసారా? థ్యాంక్ యూ. విశాల్ గారి కాంబినేషన్ అండ్ సుందర్ గారి కాంబినేషన్ అంటేనే ఎంటర్టైన్మెంట్కి పెట్టింది పేరు కదా. ఎస్పెషల్లీ అప్పుడు మీరు చేసేటప్పుడు అసలు ఒక స్వింగ్లో ఉన్నారని చెప్పాలి ఇద్దరు కూడా. సో మీరు మీ క్యారెక్టర్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు, ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ అనేది ఏం లేదు, బికాస్ ఐ థింక్ దట్ ఆ టైంలో వచ్చి ఒక ఫార్మాట్ ఉండేది కదా, ఒక 2 హీరోలు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే షీ ప్లేడ్ ద ఇండియన్ వర్జన్ ఆఫ్ ద హీరో అండ్ ఐ ప్లేడ్ ద వెస్టర్న్ వర్జన్ ఆఫ్ ద హీరోయిన్. సో దట్ బ్యాలెన్స్డ్ ఆ స్క్రిప్ట్ లో వచ్చి అదే బ్యాలెన్స్ కదా. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్పెక్ట్ నౌ ఆర్ నాట్ టు ఎక్స్పెక్ట్, బికాస్ ఆ టైంలో ట్రెండ్ అయితే అది. అంటే మేము ఇప్పటికి మిమ్మల్ని ఇలాగా ఫియర్స్ రోల్స్ లో చూసేసి ఉన్నాం కదా. చూసుకున్న తర్వాత రొమాన్స్ కూడా వచ్చింది చెప్పేసి ఇంకొక సైడ్ లో వస్తుందేమో. ఓకే. అంజలి గారు కూడా ఐ థింక్ ఇప్పుడు మీరు చేస్తున్న అంటే సబ్స్టాన్షియల్స్ రోల్స్ అనేవి ఈ మధ్య కాలంలో విమెన్ కి చాలా ఎక్కువ రాస్తున్నారు, మీరు చేస్తున్నారు కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇద్దరే. సో అన్నీ చేయాలి కదా. అంటే ఇప్పుడు సీరియస్ రోల్సే చేసుకుంటూ వెళ్ళిపోతే యూనో కొంచెం కమర్షియల్ మూవీస్ చూసే ఆడియన్స్ కి మనం పెద్దగా ఎక్కం. వాళ్ళకి ఓకే అమ్మాయి సీరియస్ గా చేస్తుంది అని ఒక పాయింట్ తర్వాత మనకి కూడా అన్ని క్యారెక్టర్స్ లో ఏడ్చి అన్ని క్యారెక్టర్స్ లోని సీరియస్ గా ఉంటే మనకి కూడా ఆర్టిస్ట్ గా మనకి కూడా ఒక చిన్న బోర్డర్ ఫీల్ అవుతాం మనం. సో ఇలా ఉంటే ఆన్ అండ్ ఆఫ్ బాగుంటుంది. యాక్చువల్లీ మీరు రియలైజ్ అయ్యే ఉంటారు డెఫినెట్గా. ఈ సినిమాలో హీరో విశాల్ గారు అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమాలో చాలా మంది హీరోస్లు వర్క్ చేశారు. సుందర్ సి గారు ఇస్ ఎ హీరో, సంతానం గారు ఇస్ ఎ హీరో, విజయ్ ఆంటనీ గారు ఇస్ ఎ హీరో. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ హీరోస్ ఇన్ ద ఫిల్మ్ మీరు ఏదైనా ఒక హీరోకి కాల్ చేయాలి. యా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి వీఆర్ మిస్సింగ్ దెమ్. సో వరలక్ష్మి గారు ఈస్ కాలింగ్. సో మనం ఆల్రెడీ సుందర్ సి గారి డైరెక్టర్గానే కాదు ఆయన్ని కూడా హీరోగా చూస్తూ వచ్చాము. అండ్ విజయ్ ఆంటనీ గారు మనందరికీ తెలుసు, సూపర్ సక్సెస్ఫుల్ హీరో అయిపోయారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత. అండ్ సంతానం గారు బోల్డ్ అని వండర్ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తూ ఉన్నారు. సో చాలా మార్పులు ఈ సినిమా తర్వాత చూసినప్పటికీ కూడా మనకి ఈ సినిమా అంత ఫ్రెష్గా అనిపిస్తుంది. సో లెట్స్ సీ. షీస్ కాలింగ్ విజయ్ గారు. ఓకే, స్పీకర్ స్పీకర్ ஸ்பீக்கர் ఫోన్ ఎత్తాలిగా. வணக்கம் சார், உங்களுக்கு ஸ்பீக்கர்ல போட்டேன் சார், உங்களுக்கு கேட்காம. ஆமா சார், ஸ்பீக்கர்ல இருக்கீங்க நீங்க. எந்த ஊர்ல ஸ்பீக்கர்ல இருக்கேனா? ஹைதராபாத்ல ஸ்பீக்கர்ல இருக்கீங்க சார். Then I should talk to them in Telugu, right? ஆமா சார், தெலுங்குல சார். But only I know Andariki Namaskaram. சார் Andariki Namaskaram. Where are you exactly? நாங்க இப்பதான் வந்து we finished seeing 3 songs we just watched. And everybody's enjoyed your music. So a few words about the film, sir, from you. Yeah, so see, it's an extraordinary movie which is done very well in Tamil Nadu. Everyone knows that. And I was about to come there for promotions. I couldn't be there. Yes. I'm happy that you are promoting the movie and such a wonderful commercial movie. Anjali irukanga. And Anjali, how are you, Anjali? I'm good, how are you? I love you, Anjali. Yes sir, அவங்களுக்கு மட்டும் தனியா? I love you too. See, you know, somebody is being possessive. I love you too. Yeah. How dare? Yeah. How is everything going on there? Everything is going on good and we miss you here. Yes. Yeah, I will come next time after the success party. I'll come. Okay. For the success party, sir. After success party. Father வந்துருங்க. ஆமா. சார் நீங்க ஒரு சாங் பாடணுமா சார் இந்த நம்ம படத்துல இருந்து? அப்படியே. ஆமா சார். உங்களுக்கு பிடிச்ச சாங் பாடுங்க சார். இந்த படத்துல இருந்து I can sing Tamil version only. Is it okay with you? No problem sir. Tamil version என்ன பாட்டு பாடிக்கேன் அந்த படத்துல? My dear அவருக்கு பாரு. My dear lover is a short song. Is it okay? That's why உங்களுக்கு ரெண்டு ஆப்ஷன் இருக்கு, சிக்கு புக்கு or my dear lover. My dear lover is better. Okay, done. Okay. 1 2 3. My dear lover, நீ சூப்பர் டக்கர், நீ ஓசிலிக்கர் என் ஹார்ட் ஜம்புது. Come and see me, tell I love you. Come and see me, tell I love you. இல்லன்னா I will die. சார் இந்த பாட்டு I will die. இந்த பாட்டு வந்து நீங்க சுதில பாடுறது ரொம்ப சந்தோஷமா இருக்கு சார். Thank you so much sir. Thank you so much for your time. We'll call you after some time. Thank you. Bye. Thank you so much Vijay Antony garu. That was, you are such a sport. And yeah, ఇప్పుడు శృతిలో పాడటం ఎలా అని వరు గారు చెప్తారు మనకి. నేను విశాల్ గారు
దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నాను, నేను యాక్టర్. విశాల్ గారు సినిమా కోసం పాట పాడారు, విజయ్ గారు మన కోసం పాట పాడారు. మళ్ళీ పాడాలనా? మా సినిమా కోసమే పాడాడు. మీ ఇద్దరిలో కూడా ఎవరో ఒకరు పాడాలి కదా ఇప్పుడు. ఎందుకు ఇది అందరూ చాలా మంది ట్రై చేశారు కానీ నేను ఇప్పటివరకు పాడలేదు. ఎందుకంటే ఎలాగో రెండు శృతిలో ఉండవు, అందుకని ప్రాబ్లం ఏమి ఉండదు. పాటే శృతిలో లేపరన్నా. సరే, మీరిద్దరు ఇంత శృతిలో ఉన్నారు కదా, మామూలుగా ఇద్దరు హీరోయిన్స్ సెట్ పైన ఉంటే చాలా డ్రామా జరుగుతూ ఉంటది అని వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. బట్ మీ ఇద్దరి డ్రామా వేరే లెవెల్ ఇది. సో యూజువల్గా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కాంప్లిమెంట్ చేసుకోరు అంటారు, కానీ మీ నుంచి నేను కాంప్లిమెంట్స్ వినాలనుకుంటున్నా. వరులక్ష్మి గారు అంజలి గారికి ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి, అంజలి గారు వరుకు ఒక కాంప్లిమెంట్. వరు లిప్స్టిక్ ఎంత బాగుందో. I was going to say both of us have the same emotion because I think both of us think each other is an amazing actor. No, as an individual, Anjali gariki oka. You want a personal comment? Yes. But the thing is, both of us are very similar in that way. Both of us are frank. So I like the reason I even have a good relationship with her because she's chala frank. Nalagane frank. So I like that. Yes. Likewise. తెలుసు లేటర్ చెప్తాను. నేను మొత్తం ఆన్సర్ నేను చెప్పేసి అది లైక్ వైజ్ చెప్పి. మీరిద్దరు అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా కంటిన్యూ అవుతున్నారా, టచ్ లో ఉన్నారా? అంటే టచ్ లో ఉంటే whenever we see each other we'll always chit chatting or we'll text each other random thing. All my events I always call her, or anything that's happening is always there. ఓకే. ఇంతకీ మన నిక్ గారి రియాక్షన్ ఏంటి ఇది చూసిన తర్వాత? He is like నువ్వు ఎందుకు హీరోయిన్ గా కరెక్ట్ గా చేయలేదు నువ్వు అంటే, హీఈస్ వెరీ వెరీ ఎన్కరేజింగ్. హీఈస్ లైక్ నువ్వు ఇంకా చేయాలి కదా, చాలా బాగా చేయి, ఇప్పుడు కూడా చేయి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత చాలా కాల్స్ వస్తుంది. ఓకే. సో మేబీ ఇట్ విల్ టేక్ ఎ టర్న్ హియర్ ఆల్సో ఆఫ్టర్ 31st, who knows, I don't know. ఓకే. అంజలి గారు మీరు కూడా ఎవరికైనా కాల్ ట్రై చేయొచ్చు కదా. ఎవరికి చేయను? విశాల్ గారు నా ఫోన్ ఇది. ఫోన్ ప్లీజ్. అంజలి గారు ఫోన్ తీసుకురండి. ఇప్పుడు విశాల్ ఎత్తకపోతే నన్ను ఏమనుకోకండి, బికాస్ నేను చెప్పలేదు వాళ్ళు కాల్ చేస్తారు. ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. అస్సలు సైలెన్స్ భరించలేని పర్సన్స్ అంటే వీళ్ళే. అవును. స్పీకర్ ఓకే. మాకు అంత లైవ్ గా కావాలి. తెలియదు. అవును. తన కో స్టార్ కాల్ లిఫ్ట్ చేయని విశాల్. థంబ్నెయిల్స్ అన్ని ఇవే. ఇలా కూడా పెట్టండి, తన మూవీ ప్రమోట్ చేసినప్పుడు ఫోన్ కాల్ ఎత్తండి. థంబ్నెయిల్స్ ఐడియా కూడా మేమే ఇస్తున్నాం. ఎనీవే, సో విశాల్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి విశాల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అబౌట్ హిమ్. యాక్చువల్లీ విశాల్ ఈజ్ అ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వెరీ హార్డ్ వర్కర్. అండ్ ఈ మూవీకి పర్టికులర్గా ఇప్పుడు తమిళ్లో ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ అంటే చాలా చూసిన వెంటనే తన హార్డ్ వర్క్ అర్థమవుతుంది ఈ మూవీలో. ఇట్ కుడ్ బి తన ఫిజిక్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, స్టంట్స్, డాన్స్, కంప్లీట్ ఎంటర్టైనర్ కదా. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సంతానం, Vishal did an extraordinary job and hard work mainగా for this movie. అంటే ఇప్పుడు ఈ సినిమా వస్తే బాగుంటుంది అందరూ ఎంత ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళకి వాళ్ళ పార్ట్ ఉంది. విశాల్స్ పార్ట్ ఇస్ లైక్ his hard work that he put into the movie, and he's a good entertainer. He's a very fun person. And మీ నుంచి నేను మొత్తం నేనే చెప్తాను. లైక్వైజ్ సేమ్ డిట్టో, మళ్ళీ లైక్వైజ్ డిట్టో అని చెప్పాను. వీళ్ళిద్దరిని సెపరేట్ గా ఏదో అడగక్కర్లేదు, అన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను నా చైర్ మేము వెనక్కి వెళ్ళిపోతాము. మీరు ఇంకా చెప్పాలనుకున్నవి సినిమా గురించి చెప్పండి. సో వరలక్ష్మి గారు విల్ స్టార్ట్ యువర్ స్పీచ్ ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ అబౌట్ ద Q&A is done. నో, Q&A మీడియా వాళ్ళు అడుగుతారు కదా. నో, ఫస్ట్ దే విల్ ఆస్క్. ఓకే యా ప్లీజ్. ఓకే, అంటే ఏం లేదు, విశాల్ గారి కాల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం సుందర్ సి గారికో அவர் ஃப்ரீயா இருக்காரா? ஏன்னா கால் பண்றதுக்கு முன்னாடி அது கேட்டல அவர் ஃப்ரீயா இருக்காரா? సంతానం గారు ఆయన అసలు బిజీయెస్ట్ ఏమో. is very busy. ట్రై Sundar sir only yeah. try. జస్ట్ ఏ కాల్ ట్రై చేద్దాం. బికాస్ సుందర్ సి గారి ఎంటర్టైనింగ్
సైడ్ ఆఫ్ సుందర్ సి గారు అనేది చాలా మందికి చాలా ఇష్టం కాబట్టి ఐ థింక్ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఓ పని చేద్దామా, ఇప్పుడు వరు గారు కూడా ట్రై చేస్తారు, ఎవరు ఫోన్ ఎత్తుతారో చూద్దామా. అంటే వాళ్ళు పాపం బిజీగా ఉంటారు. అందుకే ఒకసారి వరలక్ష్మి గారు ఫోన్ కూడా ఇవ్వండి. నాట్ రిక్వైర్డ్, షీస్ నాట్ పికింగ్ మై కాల్, యు వోంట్ పిక్ మై కాల్ ఐదర్. పాపం అందరూ బిజీగా ఉన్నారు, అందుకే రాలేకపోయారు కూడా డెఫినెట్ గా. ఆఫ్ కోర్స్ యా. సో యా వరలక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా సినిమా గురించి చెప్పాలనుకుంటే ప్లీజ్. అంటే ఆల్రెడీ అందరూ మీరు చూసేసారు ట్రైలర్ సాంగ్. మా ఇంకింట ఫోన్ చేశారు సార్, అయిపోయింది మొత్తం కాస్టే ఫోన్ చేయాలి, మొత్తం గ్రూప్ ఫోన్ చేయాలి ఒక్కొక్కటే. ద సినిమా ఐ మీన్ తమిళ్ ఆల్రెడీ పెద్ద హిట్. అండ్ ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఒక రెట్రో సినిమా, ఒక వింటేజ్ సినిమా, ఒక మంచి ఒక కామెడీ సినిమా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆల్రెడీ మీకు తెలుసు ఇది ఒక 12 years ముందు ఉన్న ఒక సినిమా. సో ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు పోయి చూస్తే యూ విల్ జనరలీ ఒక హార్ట్ ఫెల్ట్గా నవ్వుతారు. అండ్ అంత ఐ లైక్ ఆల్రెడీ యూ సెడ్ అంజలి అండ్ we are totally different versions of us in the film. And I think this is easily Sundar sir's best ఒక రైటింగ్ అయితే ఈ సినిమా అయితే ఇట్స్ జస్ట్ ఐ థింక్ టాప్ ఆఫ్ హిస్ లైన్. బికాజ్ ప్రతి ఎపిసోడ్ ఫోన్ చూసినా లేదు, ప్రతి ఎపిసోడ్ ఒక కామెడీ ఎపిసోడ్ని ఒక మంచి నవ్విపించాలంటే అది చాలా కష్టమైన ఒక విషయం. సో అది వచ్చి త్రూ అవుట్ ద ఫిల్మ్ మేము ఆడియన్స్ చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కౌంటర్కి, సంతానం డైలాగ్స్కి, మనోబాల గారు ఒక ఆయన మనతో పాటు ఇప్పుడు లేదు, బట్ దిస్ ఇస్ లైక్ అ ట్రిబ్యూట్ టు హిమ్ యూనో. అండ్ నిజంగానే సినిమా పూర్తిగా ఫుల్ అండ్ ఫుల్ ఒక ఎంటర్టైనర్. అండ్ యూ విల్ సీ ఫైట్స్, సాంగ్స్, యాక్షన్, romance, what else am I missing? And comedy and comedy. So enjoy the film. Jan 31st release out. Perfect. Anjali garu. మదగజ రాజా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అందుకుంది, అది మనందరికీ తెలిసిందే. సో దాన్ని యూనో ఈ తెలుగులో తీసుకురాకుండా ఉండడం ఎందుకు అనే ఒక రీజన్. అండ్ ఆ రీజన్కి ఇది ఇప్పుడు డబ్బై తెలుగుకి వస్తుంది. అండ్ తమిళ్లో ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఆడియన్స్ మొత్తం అందరూ విట్నెస్ చేసాం. అండ్ నేను పర్సనల్గా ట్రావెల్ చేసి థియేటర్ విజిట్ కోసం వెళ్ళినప్పుడు అంటే రీసెంట్ డేస్లో నేను అంత అప్రిషియేషన్ ఒక సినిమాకి, అంటే ఓవరాల్ మూవీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ యాక్టర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కామెడియన్ ఆర్ యూనో ఆ డైరెక్టర్, అలా కాదు. ఇట్స్ మొత్తం ఆడియన్స్ ఏం చూపించినా ఎంటర్టైన్ అవుతున్నారు యూనో మదగజ రాజాలో. సో హోప్ఫుల్లీ తెలుగు ఆడియన్స్కి కూడా ఇది అంత బాగా నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సాంగ్స్ ఆర్ యూనో వెరీ క్యాచీ. అండ్ ఆల్రెడీ తెలుగు డబ్ సాంగ్ కూడా అందరికీ బాగా నచ్చింది అని విన్నాము, చాలా హ్యాపీ. అండ్ సంతానం కామెడీ అండ్ విశాల్ యాక్షన్ అండ్ సుందర్ సర్ టైమింగ్ అండ్ మోర్ గ్లామర్ అండ్ కలర్ఫుల్ మూవీ ఇది. సో అంటే ఒక మూవీ కోసం ఒక 2.5 hours కూర్చుని మన మూవీ చూడడానికి ఏం పర్పసో, లైక్ ఒక 2.5 hours బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసి ఒక ఎంటర్టైనింగ్ మూవీని చూసి కొంచెం ప్రశాంతంగా థియేటర్స్ నుంచి బయటికి వచ్చే ఒకలాంటి మూవీ అది. సో డెఫినెట్గా ఆడియన్స్కి మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. నేను పర్సనల్గా నేను యాక్ట్ చేసిన దానికంటే కూడా నేను ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రమ్ మై హార్ట్. సో అండ్ హోప్ఫుల్లీ మిగతా వాళ్ళందరికీ కూడా. అండ్ విజయ్ ఆంటనీ సాంగ్స్ అండ్ ఈ సినిమాకి పెద్ద బలం అని చెప్పాలి విజయ్ ఆంటనీ సాంగ్స్, బికాస్ త్రీ సాంగ్స్ ఆర్ వెరీ పాపులర్. అండ్ ఇప్పుడు 4th సాంగ్ కూడా బాగా హిట్ అయిందని విన్నాం ఓవర్ ద టైమ్. సో ఆడియన్స్ అందరూ మదగజ రాజా థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అమేజింగ్. అండ్ డెఫినెట్గా ఇది మాస్ వ్యూయింగ్ సినిమా అనే చెప్పాలి. థియేటర్స్కి వెళ్ళి ఆ టైమింగ్, ఆ సాంగ్స్, ఆ డాన్స్లు ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. సో లాంగ్ కదా, అంటే ఒక మూవీ అది 12 years తర్వాత రిలీజ్ అవుతున్న ఒక మూవీ. 12 years తర్వాత అంటే యూజువల్గా మనకు ఒక థాట్ ఉంటుంది, పాత సినిమాలు వచ్చినప్పుడు కొంచెం పాతగా ఉంటాయి, ఆడవు చూడము అని. బట్ మదగజ రాజా అనే ఒక మూవీ మొత్తం ఆ హిస్టరీ మొత్తం బ్రేక్ చేసి సెపరేట్ హిస్టరీ క్రియేట్ చేసే అంత ఒక కెపాసిటీ ఆ ఒక్క మూవీ ఇచ్చింది. అండ్ చాలా మందికి హోప్ ఇచ్చింది ఆ మూవీ, పాత మూవీస్ని తీసి రిలీజ్ చేయాలి, ఆగిపోయినవి రానివి ఇవన్నీ అని, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ యాక్చువల్గా ఆ కమర్షియల్ జానరా అనేది ఎవర్ గ్రీన్ టైమ్లెస్ జానరా కాబట్టి హ్యాపీగా ఎప్పుడు వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు అనేది మదగజ రాజా ప్రూవ్ చేస్తోంది, చేయబోతోంది కూడా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ టు మెన్షన్, ఇప్పుడు మనకి మీరు ఇందాక అన్నట్టు మదగజ రాజా బలమే అది 12 years బ్యాక్ తీసిన మూవీ. మేబీ అప్పుడు వచ్చుంటే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, అంటే ఇది డెఫినెట్గా హిట్ మెటీరియల్, కానీ అంత బ్లాక్ బస్టర్ అయ్యేదా అనేది. సో ఇప్పుడు 12 years తర్వాత మనం అందరం ఒక 10 years బ్యాక్ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్నాం, రీరిలీజెస్కి ఇష్టపడుతున్నాం. అండ్ ఇది రీరిలీజ్ కాదు, బట్ మీకు 12 years బ్యాక్ సెట్ బ్యాక్ అయిన ఒక మూవీ కాబట్టి ఆడియన్స్కి
ఆ ఎనర్జీ అండ్ మూవీ ఇస్తున్న వైబ్ అండ్ ఎనర్జీని ఆడియన్స్ అలాగే తీసుకోవడం అనేది చాలా హ్యాపీ. ట్రూ అబ్సల్యూట్లీ. సో ఎస్, మరి ఇంకా క్వశ్చన్స్ అడగడానికి మామూలుగా అయితే మీరు చెప్పినట్టు ఒక సినిమా హిట్ అయిన తర్వాత 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు రిలీజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం మనం. 12 ఏళ్ళకు ముందంటే ఓకే, ఈ 12 ఏళ్ళలో చాలా మారిపోయింది. మీ ఇమేజ్ మారింది, మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కథ ఎవరికి చెప్తుంటే తెలుసు మెచ్యూరిటీ వచ్చిందా లేదని? మీరు ఎలా కన్ఫర్మ్ గా చెప్తారు? ఆయన అలా ఫిక్స్ అయ్యారు కావాలి. నేను కెరీర్ చూసుకోండి, మీకు వచ్చింది అనుకుంటున్నాను. మరి అఫ్ కోర్స్ తప్పైతే ఆ క్షమించండి. అమ్మాయి మాటలు పట్టించుకోకండి. సరే అయితే ఇప్పుడు ఈ కథ చెప్పుంటే ఈ సినారియోలో, ఈ ప్రజెంట్ సినారియోలో మీరిద్దరు ఒప్పుకునే వాళ్ళ? అంటే డిపెండ్స్ ఆన్ ఎవరు చెప్తున్నారు ఆ కథ అనేది. ఇప్పుడు సుందర్ సార్ బలంలో ఆయన ఫోర్టే వచ్చి ఆ కామెడీ అండ్ ఒక 10-15 మందిని అట్ ఏ టైమ్ స్క్రీన్ లో హ్యాండిల్ చేయగలిగే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు అరణ్మనే 4 లో కూడా మీకు సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది, హారర్ కామెడీ. సో చూస్తున్నాం కదా. సో ఒక డైరెక్టర్ కానీ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు సుందర్ సార్ వచ్చి ఇదే సినిమాని ఇప్పుడు నాకు నరేట్ చేస్తే మేబీ ఆయన స్ట్రెంగ్త్ బట్టి నేను ఓకే చెప్తాను, ఎందుకంటే ఆయన హీ నో వాట్ హీస్ డూయింగ్. ఇదే క్వశ్చన్. Same answer. Likewise. The thing is, the beauty is that both our career paths also has taken the same career path. So అంటే ఏం ఆన్సర్ ఇస్తుందో ఆ సేమ్ నాకు కూడా అప్లికేషన్ సేమే. నేను ఆ క్వశ్చన్ అడితే దానికి ఒక అప్లికేషన్ లాగా సేమ్. అంజయ్ గారు, ఈ పొంగల్ మీకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అవునండి. ఇటు గేమ్ చేంజర్ చేశారు, అటు మదగద చేశారు, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం, గేమ్ చేంజర్ కోసం. అంతే నా క్వశ్చన్. వచ్చుంటే బాగుండేది కదా మీ ఫీలింగ్? ఇప్పుడు అంటే ఒక యాక్టర్ గా నేను నా రెస్పాన్సిబిలిటీ మాత్రమే తీసుకోగలం కదా. ఒక క్యారెక్టర్ నేను ఎలా నన్ను నమ్మి డిజైన్ చేసినప్పుడు అది మనం ఎలా డెలివర్ చేస్తున్నాం, దానికి 100% పెడుతున్నామా అని దాని మీద మనకి ఇచ్చిన వర్క్ అక్కడితో అయిపోతుంది. మూవీని ఆడించాలనేది మా తప్పన. దానికోసం ప్రమోషన్స్కి వెళ్ళడము, ఆడియన్స్కి మూవీ గురించి చెప్పడము, ఈ టైంకి రిలీజ్ అవుతుంది చూడడం, ఇవన్నీ. అది దాటి ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టాలి, ఎందుకని ఇది అందరికీ తెలుసు. సో కొన్ని మూవీస్ మనం పర్సనల్గా నమ్మి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. నేను గేమ్ చేంజర్లో 200% ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఆడియన్స్ గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాతోటి మాట్లాడిన జనరల్ ఆడియన్స్ ఎవరో సినిమా బాగాలేదని చెప్పలేదు ఇప్పటి వరకు. మంచి సినిమా అనేది ఇట్స్ అ వెరీ గుడ్ మెన్షన్. మంచి సినిమా అనేది, సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా వేరు. గేమ్ చేంజర్ అందరూ నాకు మంచి సినిమా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు, విచ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ మిగిలినవన్నిటి గురించి మాట్లాడాలంటే మనం ఒక 1:45 నిమిషాలు మాట్లాడుకోవాలి. అండ్ sometimes we get hurt. It hurts so badly. So that's all it is. Yeah. అంజలి గారు, సురేష్ గారు నమస్కారం. ఫెస్టివల్ మూడు బ్యాక్గ్రౌండ్ పోస్టర్లోనే కనపడుతున్నాయి. కలర్ఫుల్ హీరోయిన్స్ ఇద్దరు, కలర్ఫుల్గా బాగా కనపడుతుంది. సో మీరు ఆల్రెడీ తెలుగులో మీకు కూడా సంక్రాంతికి సీతమ్మ చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మీరు. అట్లాగే లాస్ట్ ఇయర్ వీరసింహారెడ్డి, హనుమాను, వరుసగా సంక్రాంతి సినిమాలు వరుసగా మీకు సెంటిమెంటు. ఈసారి అంటే మీరు ఇక్కడ డిజపాయింట్ పరిచినా కానీ మీ సినిమా కొంచెం తమిళ్లో ఇద్దరు సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? నాకే కదా క్వశ్చన్. సంక్రాంతికి చాలా హ్యాపీ, ఎందుకంటే సంక్రాంతికి మూవీస్ రావడం అనేది యాక్టర్స్ కి ఒక డ్రీమ్ కదా. సంక్రాంతికి వస్తే దానికి కొంచెం స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అందరూ ఆబ్వియస్లీ సినిమాకి వెళ్తారు, బాగాపోయిన సినిమా చూస్తారు. సో సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవడం నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంటే ఐ జంప్డ్ ఎ బిట్ 2 సినిమాలు రిలీజెస్ అన్నప్పుడు. అండ్ మదగజ రాజా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద రీచ్ అండ్ పెద్ద రెస్పాన్స్ తీసుకున్నది. లైక్ ఆ హార్ట్స్ ఆఫ్ ఫుల్. వరుసగా సంక్రాంతి ఈ సంవత్సరం మిస్ అయ్యారు మీరు, ఇక్కడ తమిళ్లో కొట్టారు కానీ అది నిజంగానే అట్లా చూడలేదు యాక్చువల్గా. ఐ మీన్ ఐ థింక్ గాడ్ హస్ జస్ట్ బిన్ కైండ్ దట్ ప్రతి సంక్రాంతికి ప్రతి ఒక పొంగల్కి ఫ్రమ్ క్రాక్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఫిల్మ్ దట్ కేమ్ వాజ్ అ హిట్. అది సమ్ టైమ్స్ ఇట్టట్టు కూడా పోవచ్చు, అది మన చేతిలో కాదు. బట్ ఐ థింక్ ఆడియన్సెస్ హెవ్ బిన్ వెరీ కైండ్, గాడ్ హస్ బిన్ కైండ్. సో ప్రతిదాన్ని ఒక హిట్ అయింది. ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఒక 12 years బ్యాక్ చేసిన ఒక సినిమా అంటే కంటెంట్ బాగుంది, బాగా జరుగుతుంది తెలుసు, బట్ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆబ్వియస్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ every film so far that's come out during Pongal or Sankranti is done well for me, so I'm extremely happy about that. ప్రతి సినిమా మనం చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాం, ఎప్పుడు రిలీజ్ అని ఎదురు చూస్తూ ఉంటాం. 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇది.
తర్వాత ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు చాలా టైం అయిపోయింది. అంత ఫీలింగ్ చేయలేదు. ఇంకా రిలీజ్ అవుదో తెలియదు. అంటే ఒక్కొక్క ఇయర్ గా కొంచెం డైల్యూట్ అయ్యి అయితే బాగుంటుంది అవ్వాలి. ఇది చాలా టైం అయిపోయింది. సో అలా గుర్తుందా మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తారని మీకు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా? No, actually when I got the call first saying that సంతానం గారు వచ్చే ట్వీట్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ నవ్వాను. చాచా ఊరికే వీలేస్తారు ట్వీట్ అంటే ఎప్పుడు చూసే ప్రతి ఇయర్ కి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రోజు ఐ మీన్ ఈ సంవత్సరం వచ్చి ఎంజిఆర్ వస్తుందని. బట్ finally when they called me and said promotions జరుగుతుంది and then Anjali came and we met and we started doing promotions, like oh my god, this movie is actually coming up. So it was a shock to us also, but it's a pleasant shock, it's a happy shock because స్వీట్ సర్ప్రైజ్. yeah, it's a sweet surprise. Yeah, ఈ సినిమాకి టైటిల్ తమిళనాడులో బాగా అడ్వాంటేజ్, దానివల్ల 50 కోట్లు 100 కోట్ల దాకా ఇప్పుడు చేస్తుందని అంటున్నారు. ఎంజీఆర్ ఆ పేరు ఒకటి బాగా అడ్వాంటేజ్ అని అక్కడ బాగా తమిళనాడులో చెప్పుకున్నారు. క్వశ్చన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ వచ్చినాయి. సో అది అట్లా కలిసి వచ్చేలా పెట్టిన దాని గురించి అంత అలా ఆడిందని మీరు అనుకుంటున్నారా? మేము వచ్చి హీరోయిన్స్ కానీ ఎవరు లేరు మన అడుగుతా, దాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఇన్వాల్వ్మెంట్ చెప్తాను. ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే సెట్ కి వెళ్ళాము, షూటింగ్ చేసాము, సాంగ్లు చేసాము, బయటకు వచ్చాము. అసలు ఎందుకు పేరు పెడుతున్నారు, ఏ పేరు పెడుతున్నారు అంటే ఎప్పుడు రిలీజ్ వస్తుందా లేదా, ఎడిటింగ్ ఏమి, సాంగ్ ఏంటి, ఇవన్నీ మన వైపే కాదు, అది మన జాబే కాదు, మనం ఎవరు అడగలేదు. ఫైనల్ ఎడిట్ కూడా మేము కూడా సినిమా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే డబ్బింగ్ చేసేటప్పుడు అన్ని చెప్పిస్తారు, సినిమాలు చూసేటప్పుడు తెలుస్తుంది ఈ సీన్ లేదా, ఓకే చాలా. సో అంతే మన వరకు ఉండే ఇన్ఫర్మేషన్. ఎందుకు పేరు పెట్టారంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ కూర్చున్నారు, అక్కడ అడగండి. సరే, మీరు ఇద్దరు కూడా హీరోయిన్లుగా ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళే, తర్వాత ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న వాళ్ళే. సో మీ మీద 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి సినిమాలు చేసి అంటే మీరే హీరో సినిమాకి, అట్లాగే అంజలి మీద కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంజలి కూడా చాలా చేశారు. మీది ఇది 2వ సినిమా. సో ఈ రేంజ్కి వస్తారని ఊహించినప్పుడు అవి చూసినప్పుడు అబ్బా ఇంకా బాగా చేస్తే మనం చేసి బాగుంటుంది అట్లా ఫీలింగ్స్ గురించి, ప్లస్ ఇప్పుడు హీరోయిన్ స్థాయి నుంచి ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్గా ఎదగడం గురించి ఈ 12 సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పుల గురించి ఏమన్నా తీసుకోండి. I don't think both of us have any regrets if the way the paths have gone into cinema. I think అంటే వాట్ ఇఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది ఎప్పుడు ఎలా అయిపోతుంది ఎవరు తెలియదు. యాక్చువల్ గా వాట్ ఇఫ్ ప్రాబ్లమా నోడా, ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫర్ యూ డా. సో ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఆ హీరోయిన్ కి ఒక మార్కెట్ ఉండాలి. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ హీరోయిన్ చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ పాయింట్ కి ఆ ప్లేస్ కి ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద నమ్మి మీరు ఇప్పుడు చెప్పిన ఆ బడ్జెట్లు అవి పెడుతున్నారు యూజువల్ గా. అంటే ఎందుకంటే మూవీస్ బిజినెస్ కదా, ఇప్పుడు పెట్టిన డబ్బులు ఎక్స్ట్రాకి రావాలి, ప్రాఫిట్లు రావాలి, లేదంటే పెట్టిన డబ్బులనే రావాలి. సో ఇప్పుడు పెట్టిన డబ్బులనే రావాలి అంటే ఆ హీరోయిన్ కి మాక్సిమం కెపాసిటీ ఉంటే కానీ హీరోయిన్ సెంట్రిక్స్ మీరు అంతే కదా సురేష్ గారు. ఇప్పుడు ఏ సినిమా హీరోయిన్ యాక్ట్ చేసిన సినిమా హీరోయిన్ సెంట్రిక్ వెళ్ళరు, మీరు పర్టికులర్ కాస్ట్ అనుకుంటారు. సో ఆ హార్డ్ వర్క్ టేక్స్ అస్ టు దేర్ అనుకుంటున్నాను నేను. ఎప్పుడు లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానర్లో సంక్రాంతికి వచ్చింది, 100 కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బతకొడుతుంది ఇక్కడ. అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్, తర్వాత ఒక హారర్ అతను జోనర్. అయితే ఎంటర్టైన్మెంట్ హారర్ కామెడీ అంటున్నారా ఎంటర్టైన్మెంట్ అయినా? ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్, లాట్ ఆఫ్ యాక్టర్స్, కాంబినేషన్స్, ఇద్దరు హీరోయిన్స్, కలర్ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇది పర్టికులర్గా మీరు అన్న ఆ ప్యాటర్న్లో తీసిన 12 years బ్యాక్ ఆ ప్యాటర్న్లో తీసిన మూవీ ఆ ఫార్మాట్లో ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఆడియన్స్ కంటున్నా, ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాని ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ప్లే చేసిన మై డియర్ సాంగ్కి నేను పర్సనల్గా విట్నెస్ చేసింది వాళ్ళు లేచి నుంచి డాన్స్ చేస్తున్నారు. అది ఓన్లీ నేను వినడం మాత్రం చూశాను నేను. అంటే ఆ సినిమాలో ఆ సాంగ్ అలా డాన్స్ చేస్తున్నారంటే ఆడియన్స్ అంటే ఓ అవునా అంత పెద్ద హిట్ అలా మేము విన్నదే. నేను పర్సనల్గా చూసింది నేను ఈ మూవీలోనే ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అడిగిన మీరు క్వశ్చన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ సాంగ్ అండ్ కామెడీ. అంటే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి ఆ సాంగ్ చాలా పెద్ద హెల్ప్ చేసింది. సో ఆడియన్స్ చూస్తున్నారు ఇప్పుడు కూడా. అండ్ ఆ పల్స్ సేమే, మనం వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు చూస్తారనేది. వరలక్ష్మి గారు, వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం. సో మీరు ఇద్దరు వర్క్ చేశారు, ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్కి వచ్చారు, ఆయన రాలేకపోయారు, రీజన్ వీ డోంట్ నో. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా? ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా? ఫీవర్ వచ్చి ఇలా అయ్యిందని ఒక సీన్ వచ్చి నో నాట్ లైక్ దట్, అంటే సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే. సో మీరు కలిసి all the promotions after that, so why are you stuck on him not feeling well? He's become better now, right? ఇప్పుడు so okay, no point going on talking about his sickness. He's become fine. He came for the success meet. He was fine. Yeah. మళ్ళీ మెన్షన్ చేశారు ఆ టాపిక్ తీసుకునేది వచ్చి there's no point because I think he's not still sick. So
okay. that question is quite irrelevant because now he's become okay. He's come for promotions. He's also moved on. So I think we also should move on from his sickness. దట్స్ వాట్ హీ ఆస్క్డ్. అంటే ఇప్పుడు థ్యాంక్స్ మీట్ లో కూడా ఆయన విషయాలు చెప్పింది అదే, లైక్ ఐఎమ్ వెరీ మచ్ వెల్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తనకు చాలా బాగున్నాడు. అండ్ తనే మెన్షన్ చేసింది కూడా ఇట్స్ లైక్ లీవ్ ఇట్ దేర్ అనేది తను మెన్షన్ చేసింది. డన్. వరలక్ష్మి గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు. హాయ్ రాణి. యా హాయ్. ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు 100కి 200% ఇస్తారు. సో ఇందులో మాయా క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ వరలక్ష్మి గారిని అయితే మేము చూస్తున్నాము. సో మాయా క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏమైనా స్పెషల్ మూమెంట్స్? అంటే దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. సో ఆ టైంలో నాకు తెలిసిన యాక్టింగ్ వచ్చి చేశాను. లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఐ హావ్ గ్రోన్ ఓవర్ ద లాస్ట్ 10 years as an actress. బట్ ఈ సినిమాలో అయితే ఇట్ వాస్ వెరీ ఇన్నసెంట్. ఒక కొత్త అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక ప్యాటర్న్నే వెళ్ళింది. అండ్ ఆ టైంకి ఆ ట్రెండ్కి ఐ థింక్ ఇట్ వాస్ ఓకే. ఐ మేబీ ఇఫ్ ఐ కుడ్ డన్ బెటర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇలాంటి ఒక సినిమా వస్తే బెటర్గా చేసుకుంటాను. బట్ ఆ టైంలో అయితే ఇట్ వాస్ స్వీట్. ఇట్స్ వెరీ ఇన్నసెంట్ కైండ్ ఆఫ్ సైడ్ టు మీ విచ్ ఐ నెవర్ న్యూ. అంజలి గారు, మీరు కూడా ఏదైనా స్పెషల్ మూమెంట్ ఈ మూవీతో? ఈ మూవీలో స్పెషల్ మూమెంట్ అంటే అంత ఇట్ వాజ్ ఆల్ ఫన్. అంటే లొకేషన్, సెట్స్, షూట్ అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఫన్. అండ్ సుందర్ సార్ సెట్స్ ఎప్పుడూ అలాగనే ఉంటాయి. ఆయన మీరు స్క్రీన్ మీద ఎంత ఫన్ చూస్తున్నారో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్గా ఉంటుంది. చాలా ఇష్టంగా యాక్టర్స్ సెట్కి వెళ్తారు. అంటే హ్యాపీగా ఉంటుంది సెట్. పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది. హ్యావ్ ఫన్ అండ్ కమ్ బ్యాక్ అంతే. అది సెట్స్ లో ఆన్ అండ్ ఆఫ్ ఒకేలా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఆ పోస్టర్ చూసి తెలిసిపోతుంది ఇన్ని జనాలు వచ్చి ఒకే టైంలో వచ్చి సెట్ లో ఉంటారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జస్ట్ ఆల్ ద టైమ్ ఎవ్రీ డే వాజ్ లైక్ గుడ్ ఫన్ అంతే. ఇట్ వాస్ దట్స్ వాట్ యూ కెన్ సే. నాట్ ఒక్క మూమెంట్ అని చెప్పగలదు, బట్ జనరల్ గా వచ్చి ద హోల్ షూటింగ్ వాజ్ ఫన్. ఆల్ ది బెస్ట్. అంజలి గారు, యాక్చువల్గా అంటే హీరోయిన్స్కి ఉండేదే తక్కువ. అంటే కెరియర్ పరంగా చూసుకుంటే హిట్లు వస్తే తప్ప పెద్ద స్పాన్ అనేది ఉండదు. అలాంటి టైంలో మీరిద్దరు అంటే హీరోయిన్స్గా కాకుండా ఇండివిజువల్ ఫిలిమ్స్, హీరోయిన్ ఫిలిమ్స్ వెళ్ళిన తరుణంలో ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అనేది రావడం వల్ల దీన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇది ఆ టైంలో వచ్చుంటే ఇంకా కెరియర్కి బాగా హెల్ప్ అయి ఉండేదని అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉందా? లేదా ఆడియన్స్ తీసుకున్న విధానాన్ని మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారు? అంటే వాళ్ళ రిసీవింగ్ని. అంటే హెల్ప్ అయ్యేది అనేది అంటే ఏ పీరియడ్కి ఆ పీరియడే. ఒక మూవీ ఇప్పుడు మనం ఈ టైంలో ఒక మూవీ చేస్తున్నాము, ఆ మూవీ ఎలా ఆడుతుంది ఇప్పుడు నా కరెంట్ నాలెడ్జ్కి, నాకున్న మూవీ మీద ఉన్న నా నాలెడ్జ్కి ఈ స్క్రిప్ట్ బాగుంటుంది, ఈ స్క్రిప్ట్ బాగోదు, ఇది చేస్తే క్యారెక్టర్ బాగుంటుంది బాగోదు అనేది ఆ పీరియడ్కి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఎవ్రీ ఫ్రైడే ఒక మూవీ 4 మూవీలు వస్తున్నాయి, అందులో ఏది బాగుంది బాగాలేదని దాన్ని బట్టి జనరల్ ఆడియన్స్కి వాళ్ళు ఎలాంటి మూవీస్ చూస్తున్నారని బేసిస్లో మనం నెక్స్ట్ సినిమాలు చేసుకుంటూ ఉంటాం. సో అది ఎవ్రీ పీరియడ్ మారిపోతూనే ఉంటుంది. ఈ నెక్స్ట్ మూవీనే నేను ముందు మూవీ బేసిస్లో చూస్ చేసుకుంటాను అనేది మనకు తెలియదు. బికాస్ నెక్స్ట్ మంత్ వేరే ట్రెండ్ రావచ్చు, వేరే మూవీస్ ఆడొచ్చు. ఇప్పుడు మనం ఎంటర్టైనర్ చూస్తున్నాం, నెక్స్ట్ మనం సీరియస్ మూవీస్ చూడొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ మూడ్, వాళ్ళకి ఏది నచ్చుతుంది దాని ప్రకారం మనం సినిమాలు తీసి వాళ్ళకి చూపిస్తున్నాం. సో ఇప్పుడు 12 years బ్యాక్ వచ్చిన మూవీ ఇప్పుడు వచ్చి ఉంటే నాకు హెల్ప్ అవుతుందా అనే దాని మీద ఆ క్వశ్చన్ మీద నాకు అసలు ఆన్సర్ అంటే ఎవరు చెప్పలేరు అనేది నేను అనుకోవడం. లైక్ వైజ్ అందులో అంతగా వర్కౌట్ కాలేదు. దీనికన్నా దాని గురించి స్పెషల్ కేర్ తీసుకున్నారా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారా? నో, ఐ థింక్ ఆబ్వియస్లీ ద టీమ్ కూర్చున్నారు. బికాజ్ ఈ సినిమా అయితే మాకు తెలిసిన వరకు తమిళ్ వచ్చి అన్ని వన్ లైనరే, కౌంటర్ ఉంటుంది, పంచ్లు ఉంటాయి. అంటే అక్కడ నేటివిటీకి తగ్గట్టు వర్కౌట్ అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న టీం వచ్చి వాళ్ళు అది చూసి ఇక్కడికి ఏం మ్యాచ్ అవుతుందో అదే చేస్తున్నారు. బట్ ఇది దీంట్లో ఏమంటే కౌంటర్ అనేది ఒక మాట, బట్ మేబీ యూ సే ఫస్ట్ హాఫ్ అనేది ఫుల్ సంతానం గారు కామెడీతో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మీరు చూస్తే మనోబాల గారు వస్తారు, మణివన్ గారు వస్తారు, అందరూ వస్తారు. దాంట్లో యాక్టింగ్లోనే మీకు తెలిసిపోతుంది నవ్వేది. సో ఇట్స్ నాట్ అబౌట్ మీరు డైలాగ్ మీకు అర్థమైతే లేదనేది కాదు. యూ విల్ సీ ఇట్ ఓన్లీ అండ్ యూ విల్ లాఫ్ బికాస్ ద హోల్ రైటింగ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇస్ లైక్ దట్. సో ఐ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సుందర్ సార్ జస్ట్ సే దట్ ఇట్స్ కంప్లీట్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రైటింగ్. ఒక 20 minutes ఎపిసోడ్ ఉంది ఒక క్లైమాక్స్ ముందు. ఎవరైనా సరే సార్ మీ లైఫ్లో మీరు ఎప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉండొచ్చు, సీరియస్గా ఉండొచ్చు, బట్ ఆ ఎపిసోడ్ మీరు చూస్తే తప్పకుండా ఏ మనిషి అయినా నవ్వి 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 అట్లే స్టమక్ అంతా నొప్పి వస్తుంది. అండ్ యునో ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మనోబాల గారు బికాస్ హీఈస్ నాట్ విత్ అస్ నౌ. బట్ నిజంగా దిస్ టు బీ హిస్ లాస్ట్ ఫిల్మ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్ లైక్ దిస్ ఇస్ జస్ట్ ఇట్స్ అమేజింగ్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్.
వరలక్ష్మి గారు, Yes. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. Yes, I know. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, రీసెంట్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది, సూర్యవంశంలో సీన్ అది. సో అంటే మీ హస్బెండ్కి చెప్పినప్పుడు ఆ సీన్ మీనింగ్ చెప్పారా, జస్ట్ అలా ఎక్స్ప్రెషన్స్ నేను ఇచ్చారా? యాక్చువల్గా ఆ సీన్ చూపించాను ఫస్ట్, అండ్ ఆఫ్ కోర్స్ హీ డెంట్ నో హౌ బిగ్ ద, బికాస్ ఆయన వచ్చి సౌత్ సినిమాలో ఎక్కువ చూసలేదు, సౌత్ సినిమా అయితే చూసలేదు. బట్ ఐ యాక్చువల్లీ షోడ్ దిస్ మూవీ టు హిమ్ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో అప్పుడు డాడీ సినిమా చూడని చెప్పేసి సూర్యవంశం నేను చూపించాను. సో హీ టుక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ అండ్ సెడ్ ఓకే ఐ విల్ ఆల్సో డూ ఇట్, అండ్ వీ మేడ్ హిమ్ ప్లే చిన్రాజ్ క్యారెక్టర్. సో యా, థ్యాంక్ యూ. అండ్ అంజలి గారు, ఇద్దరికి క్వశ్చన్, అంటే మదగజరాజుకి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరి మీద, అంటే షూటింగ్ లో ఎప్పుడైనా ఈ పార్ట్స్ సో లాంగ్ అగో, అంటే అంజలి గారు షూటింగ్ లో ఎప్పుడైనా ఒకళ్ళ కాస్ట్యూమ్ ఒకళ్ళ సీన్ ఒకళ్ళు డైలాగ్ అలా ఏమైనా చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి? మాకు యాక్చువల్గా ఆ ట్రబుల్ రాలేదంటే ఓవరాల్ గా జనరల్ గా అది క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మాకిద్దరికి అంటే జనరల్ గా క్యాట్ ఫైట్స్ రెండు హీరోయిన్స్ నుంచో పెడితే అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అలాంటివి ఇప్పటి వరకు మాకు రాలేదు. సురేష్ గారు సెపరేట్ గా ప్రెస్ మీట్ జరుగుతుంది, డిస్టర్బ్ చేస్తున్నారా మీరు? ఇక్కడ సెపరేట్ మీట్. మేడం ఇక్కడ ఇప్పుడు 12 ఏళ్ల క్రితం సినిమాని తీసుకుని ఇప్పుడు విషయాల్లో చేంజ్. నాకు తెలిసిన వరకు దిస్ ఇస్ సుందర్ సార్స్ ఓన్ స్క్రిప్ట్, ఇట్స్ హిస్ లిటిల్ బేబీ, సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎనీ రీమేక్. ఇద్దరు హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్ ఇప్పుడు వరకు ఉంది సార్ సినిమాలో. కాదు మల్టీ స్టార్ కూడా ఉన్నారు ఇప్పుడు, అందరు చాలా ఆర్యా చాలా మంది ఉన్నారు. మల్టీ స్టార్ వల్ల హిట్ అయిందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా అంశం ఉంది ఇందులో? కామెడీ. అంజలి గారు దిస్ ఇస్ ఉమా. సో మీ మూవీస్ చూస్తే బహిష్కరణ ఒక డిఫరెంట్, గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్, దీనిలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్. అసలు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు అంటే ఇవన్నీ చూస్తే కనుక అసలు కంపారిజన్ చేయడానికే లేదు క్యారెక్టర్స్. మీకు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటే తీసుకుంటారా, ఎట్లా చూస్ చేసుకుంటారు మీ క్యారెక్టర్? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకునే విధానం, నాకు సెట్కి వెళ్ళడానికి రోజు బోర్ కొట్టకూడదు. నాకు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా నాకు ఈరోజు సెట్కి వెళ్తే ఇలా ఈ సీన్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే పీక్ సీన్ ఒకటి ఉంటుంది, 1 or 2 ఉంటే క్యారెక్టర్ చాలా బాగుంటే 3-4 కూడా ఉండొచ్చు. సో ఆ సీన్స్ మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, సో దానికి వెళ్ళినప్పుడు మనకు బోర్ కొట్టకూడదు. ఒక యాక్టర్గా నాకు బోర్ కొట్టకూడదు సినిమాకి వెళ్ళడానికి, వెళ్ళి ఇదే చేస్తాం మళ్ళీ ఎవ్రీడే అని. సో అందుకనే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేయడానికి రీజన్, నాకు బోర్ కొట్టకపోతే ఆడియన్స్కి నన్ను చూడడానికి బోర్ కొట్టదు. బికాజ్ ఫ్రమ్ అంటే నిజంగా మనస్ఫూర్తిగా మనం ఒక క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారనేది నా ఫీలింగ్. ఇవ్వలేదు, ఇక్కడే ఉన్నారు ప్రొడ్యూసర్, ఇవ్వలేదు. అక్కడ ఒకసారి మైక్ ఇవ్వరా, ప్లీజ్ రికార్డింగ్. తెలుగులో సూపర్ హిట్ అయితే గ్యారంటీగా ఏమి చెప్పలేదు, అంటే గిఫ్ట్ హ్యాంపరా సార్? హ్యాంపర్ వస్తుంది, మాకు ప్రెషర్ కుక్కర్ అయ్యొద్దు సార్. వావ్. వరలక్ష్మి గారు, దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మ్. పోటాపోటీ తర్వాత ఈ ఫిల్మ్ చేశారు. సో ఈ ఫిల్మ్ తర్వాత విశాల్ గారితో ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయింది. తర్వాత సెకండ్ ఫిల్మ్ కూడా విశాల్ గారితో సెకండ్ ఫిల్మ్ చేశారు, సందకోటి. తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంటే మీ కెరీర్ బాగా హిట్ అయింది కదా ఫిల్మ్. తర్వాత నెక్స్ట్ విశాల్ గారితో హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా? విశాల్ గారి గురించి అంటే కథ రావాలి ఫస్ట్, హీరోయిన్ గా ఆయనతో పాటు హీరోయిన్ గా చేస్తే స్టోరీస్ డెఫినెట్లీ ఐ విల్ డు. వరలక్ష్మి గారు, yes. అయ్యో మళ్ళీ మీరా? మీ పెర్ఫార్మెన్స్ కాదు లేదు ఇక్కడ. వరలక్ష్మి గారు, మై నేమ్ ఇస్ శరత్ అండి. నా డాడీ పేరు చెప్పండి సార్, చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే సురేష్ సార్ చెప్పండి సార్. వరలక్ష్మి గారు, మీరు మామూలుగా ఆర్టిస్ట్ కి ఎంత ప్రూవ్ చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, ఈ సినిమా నేను చెప్పాను. బికాస్ 12 days ముందు చేసింది, అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉండేది. ఐ వాజ్ ట్రావెలింగ్, దే కుడ్ నాట్ విత్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్టెడ్ తెలుగు డబ్బింగ్ కదా, సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి, నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అంజలి అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ కాబట్టి. వరలక్ష్మి గారు, అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 years తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. సో
సో యు ఆర్ నాట్ ఏ తమిళ్ గర్ల్ ఆర్ తెలుగు గర్ల్ అని ఫుల్ అనుకుంటారు. తెలుగు ఫుల్ లైఫ్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ లోనే సెటిల్ అయింది, ఇంకేం తమ్ముడు. హైదరాబాద్ లో ఉన్నాను. సో ఫర్దర్ గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది. బట్ ఐ రియల్లీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్ని ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యూల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీంట్లో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రీ రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది కదా. యాక్చువల్లీ ఎస్విఎస్సి మూవీ మీది చాలా మందికి రీ రిలీజ్ అవ్వాలని ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ కానీ మీరు షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కూడా. సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని? నాకు యాక్చువల్గా సీతమ్మ వాకిట్లో సినిమాలు చుట్టూ ఇంకోసారి రిలీజ్ అయితే నేను, ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు. సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీతమ్మ వాకిట్లో యూనో మెయిన్ స్క్రీన్ థియేటర్స్లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్ రాజు గారిని. ఆయన చేస్తాను, ఉంది మైండ్లో, ఆయనకు థాట్ ఉంది, చేస్తాను అన్నారు. మోస్ట్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వరలక్ష్మి గారు, అంజలి గారు అండ్ రీసెంట్గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి పద్మభూషణ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరు ఆయనకి విష్ చేయటం. ఐ స్పోక్ టు బాలయ్య సార్. In fact, my husband Nick also spoke to Balaya sir and said, sir, I'm a big fan of your recent song చెప్పేసి ఆయన మాట్లాడారు. But yeah, so అది కూడా మాట్లాడారు. So but I think he's a very deserving candidate because I think ఆయన ఫిల్మ్ కెరీర్ పక్కన పెడితే ఆయన ఒక మనిషిగా వచ్చి చాలా మందికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. I think that is what is very well deserving because ఒక క్యాన్సర్ హాస్పిటల్ and I've seen how much he's doing. సో ఫిల్మ్ కెరీర్ వచ్చి అందరికీ ఉంటుంది. సమ్ టైమ్స్ గుడ్ అవుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ అవుతుంది. బట్ ఇంకొక మంచికి ఒక హెల్ప్ చేయాలి, దానికి ఒక పెద్ద మనసు ఉండాలి. సో ఐ థింక్ ఫర్ దట్ ఈస్ టోటలీ డిజర్వింగ్ ఆఫ్ ద. అంజలి గారు, నా పేరు రాజా అండి. ఐటీ రెమ్యునరేషన్స్ వేరే ఉండొచ్చు, అప్పుడు మీకున్న ఇమేజ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఎన్హాన్స్ అయింది, చాలా ఎన్హాన్స్ అయింది. ఇది కాస్త వివరంగా చెప్తారా? నేను చెప్పినా సార్ ఇద్దరికి వేర్ ప్రొఫెషనల్. దట్స్ ఆల్ దేర్ ఇస్ టు దట్. అంజలి గారు, నా పేరు ప్రజావాణి అండి. మీ ఇద్దరికి డిఫరెంట్ ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అబ్బా ఈ సీన్ నాకు పడుంటే బాగుండేది అని యాక్చువల్లీ డోంట్ నో కదా ఏ సీన్ పడిందని. అయితే సినిమా షూటింగ్ చేసేటప్పుడు షీఈస్ గాట్ సెపరేట్. ఇప్పుడు చూసేసిన తర్వాత మూవీ లేదు అట్లంతా. ఐ డోంట్ థింక్ వేర్ ఎన్వియస్ అండ్ జెలస్ దట్ వే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వచ్చేది ఒక పెద్ద విషయము. సో మేము వచ్చి దాంట్లో చూసేటప్పుడు ఇదంతా వచ్చింటే అంత ఫీలింగ్ అంతా ఎవరికి లేదు. సో మేము లైక్ అయ్యో సినిమా వచ్చింది అసలు ఎందుగా చెప్పండి జస్ట్ టాకింగ్ డౌన్. మేమిద్దరు యాక్ట్ చేసి అసలు చూడడం లేదు బికాస్ సినిమా వచ్చి ఫస్ట్ టైం వేర్ ఆల్సో సీయింగ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్ ఆన్ Jan 12th అని వి సా ఇట్. సో సినిమా అన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా. సో ఆ కామెడీతో వెళ్ళిపోయింది, సంతానం గారు కామెడీతో వెళ్ళిపోయింది, మనోగరతో ఎట్ కామెడీ. సో వి డిడ్ంట్ ఈవెన్ సో మచ్ సో ఫాస్ట్ హ్యాపెన్, వి డిడ్ంట్ ఈవెన్ సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో అంతంత జెలసీ అంతా ఏం లేదు. అంజలి గారు సేమ్ ఆన్సరా? లేదు, నేను యాక్చువల్గా ఫీల్ అయ్యారు. సేమ్ ఆన్సర్ కాదు, వేరే ఆన్సర్. నేను అలా అస్సలు ఫీల్ అవ్వలేదు. యాక్చువల్గా దట్ ఇస్ ద కేస్. ఎందుకంటే తన క్యారెక్టర్ ఇందాక తను చెప్పినట్టు నేను ఇండియన్ వర్షన్, తను వెస్టర్న్ వర్షన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ పోర్షన్ ఈ పోర్షన్ నుంచి ఆ పోర్షన్కి ఏ సీన్స్ మార్చడం, దానికి దీనికి మార్చడం. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఐఎమ్ ప్లేయింగ్ మాధవి, షీఈస్ ప్లేయింగ్ మాయా. సో మాధవి కాన్ బి మాయా, మాయా క్యాన్ బి మాధవి. సింపుల్ అంతే. అంజలి గారు అండ్ వరలక్ష్మి గారు ఇద్దరికి కూడా అంటే ఎవరో కన్ఫ్యూజ్లో ఉంటారు కదా. సో యాక్చువల్గా మాకు మీ ఇద్దరు వాయిస్లో కూడా ప్రెసెంట్ ఉన్న సినారియోకి యువర్ వాయిసెస్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ సినిమాస్. అంటే ఆ వాయిసెస్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఈ ట్రైలర్లో చూసుకుంటే మాకు ఎక్కువగా మీది ఆ పోర్షన్ ఏం కనబడలేదు. డైలాగే లేదు మనకి. లేదు, అదే అంటున్నా. సో మూవీలో ఎలా ఉండబోతున్నాయి క్యారెక్టర్స్ ఏంటి? Characters like I just said that she's playing an Indian version of the heroine, you know, of Indian portion. I'm playing the Western portion. And voice అయితే ఇప్పుడు obviously it's 12 years cinema అండి. So there's lot of also issues that are surrounding it. Cinema వచ్చి ఒక పెద్ద విషయం, అది ఒక పెద్ద హిట్ అవుతుంది, ఇంకా పెద్ద విషయం. And now they're trying to bring it to Telugu audience. So maybe sometimes some things you have to, you know, sacrifice or adjust. Cinema is all about adjusting. So I think that way you have to look at it. అంజలి గారు, పోస్టర్ చూస్తే మాకు బృందావనం పోస్టర్ లుక్ లాగా అనిపిస్తుంది అది ఇటువైపు. సో ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ కామెడీ అంటున్నారు. సో ఫుల్ త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, అదర్ కమర్షియాలిటీస్? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మూవీలో. అంటే కమర్షియల్ ఇస్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు ఇందులో మీరు చూసే జోనర్ ఏముంటుంది అంటే మోస్ట్లీ మెయిన్లీ కామెడీ ఉంటుంది. అండ్ కామెడీ ఇస్ వాట్ అబౌట్ దిస్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు సుందర్ సార్ ఫోర్టేనే కామెడీ, ఆయన అందులో కింగ్. సో అది మీకు మెయిన్ ప్లాట్ కింద తీసుకువెళ్ళి దాంట్లో యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేశారు.
సో ఇట్స్ బేసిక్గా ఒక ఎంటర్టైనర్. అండ్ మీకు యాక్షన్స్ నచ్చితే విశాల్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ మీకు కామెడీ ఇష్టము, నాకు సినిమా చూసి నవ్వుకుంటే చాలా రోజులు అయింది అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ అండ్ యూ కెన్ గో అండ్ లాఫ్ ఫర్ 2.5 hours అండ్ సోను సూద్ గారు ఉన్నారు అండ్ అవును సుబ్రాజ్ గారు. అవును. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్. సోను సూద్ విలన్ గా ప్లే చేస్తున్నారు అండ్ సుబ్రాజ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ తనకి విశాల్కి మధ్యలో ఉండే ఒక చిన్న ఏమంటారు ఒక కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ మీరు చూడడానికి లైట్ హార్టెడ్ గా ఫన్ గా ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. ఇద్దరు క్యారెక్టర్స్ బాగుంటాయి. సోను సూద్ ఆబ్వియస్లీ మెయిన్ విలన్ అండ్ ఆయన పార్ట్ సీరియస్ గా ఉంటుంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆయన చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. అంజలి గారు ఇక్కడ మేడం, ఇప్పుడు ఈ మూవీ అనేది 12 years బ్యాక్ తీసారనమాట. దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి, చాలా హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి, అన్నీ ఓకే. అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలు అనేవి హిట్ అవ్వట్లేదు. ఒకప్పుడు స్టోరీ 12 years బ్యాక్ తీసినా ఇప్పుడు హిట్ అవుతున్నాయి అంటే అంత బాగుంటుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి వేరియేషన్ అంటే ఏం చెప్తారు? అంటే అప్పటి స్టోరీసే బాగుంటున్నాయి అని అనుకుంటే అంటే ఆడియన్స్ ఏం చూస్తే అదే హిట్ కదా. ఇప్పుడు ఆడియన్స్ ఏం మెంటాలిటీలో ఉన్నారు, ప్రస్తుతం ఏం చూడాలని ఇష్టపడుతున్నారో అదే హిట్. సో ఏం చూడొద్దు, ఇది నాకు ఎంటర్టైనింగ్ గా లేదనుకుంటే అది ఫ్లాప్ అంతే. అలాగే మనం వెళ్ళేది. సో ఇప్పుడు ఆడియన్స్ ఈ మూవీ చూసి నచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది తమిళ్లోని బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తెలుగులోకి తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ ఓకే అంత పెద్ద హిట్ అయింది, దాన్ని ఇక్కడ తెలుగులోకి తీసుకొస్తే తెలుగు ఆడియన్స్ కూడా చూస్తారు. బికాజ్ ఇక్కడ నాకు తెలుగు ఆడియన్స్ చాలా మంది నన్ను తమిళ మూవీ గురించి అడిగారు. ఇక్కడ మన హైదరాబాద్ లో ఆ సినిమా చాలా బాగా ఆడుతుందంటే కదా, ఆ సినిమా హిట్ అంటే కదా, ఇప్పుడు వస్తుందా ఇక్కడికి వస్తుందా అని. సో ఇక్కడికి తమిళ్ కంటే తెలుగులోకి తీసుకురావడం ఇంకా బెటర్ కదా, ఆడియన్స్ కి కూడా లాంగ్వేజ్ రీచ్ ఉంటుంది కదా అనే రీజన్ కి మేము తెలుగుకి డబ్ చేస్తాం. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా అంటే? అదే చెప్తున్నాను, అన్ని మారుతున్నాయి. అంటే మారి మళ్ళీ వెనక్కి అక్కడికే వెళ్ళాము అనేది కూడా డబ్. ఓకే, డిన్నర్ టైం అయింది అందరికి. డిన్నర్ టైం 9 o'clock అయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా